హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనం పీసీఓఎస్ ఆర్ పీసీఓడి దాని గురించి తెలుసుకుందాం. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ రెండు కూడా ఓవేరియన్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. సో ఓవరీస్లో ఏమవుతుందంటే జనరల్లీ స్వెల్లింగ్ రావడం కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడము అండ్ సిస్ట్ ఫామ్ అవడం. సిస్ట్ అంటే నీటి బుడగల్లాగా ఫామ్ అవుతుంటాయి. అండ్ ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్గా కానీ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వడం. అండ్ ఈ కండిషన్లో చాలా మంది లేడీస్లో పర్టికులర్గా అన్మ్యారీడ్ ఎక్కువ ఈ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనేది అన్మ్యారీడ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే హిర్సుటిజం అంటాం, అంటే అన్వాంటెడ్ హెయిర్, అంటే లేడీస్ లోపల హెయిర్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ రావడము, చిన్లో కానీ మిస్టాచ్ దగ్గర కానీ. సో అన్వాంటెడ్ హెయిర్, దాన్ని హిర్సుటిజం అంటాము. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అనేది క్వశ్చన్. సో జనరల్గా ఇంతవరకు ఏంటంటే అలోపతిలో కానీ ఎనీ సిస్టంలో దీని గురించి ఎగ్జాక్ట్లీ ఇది రీజన్ అనేది కనిపెట్టలేదు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ, ఏదైనా పర్టికులర్గా గర్ల్స్ లోపల, అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు, అన్మ్యారీడ్. సో వాళ్ళలో పర్టికులర్గా వచ్చే స్ట్రెస్ ఏంటంటే లవ్ అండ్ మ్యారేజ్ విషయంలో. సో ఈ లవ్ ఫెయిల్యూర్స్ కానీ, జనరల్గా సినిమాలో చూస్తున్నాం ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అని, ఇట్లాంటివి. సో వీళ్ళు ఒకళ్ళు లవ్ చేయడం, వాళ్ళు వేరే వాళ్ళు లవ్ చేయడం, వేరే వాళ్ళతో మ్యారేజ్ అవ్వడం. సో ఈ స్ట్రెస్ ఏదైతే డిసప్పాయింట్మెంట్ ఆఫ్ లవ్ ఏదైతే ఉంటుందో మెయిన్ అదొక రీజన్. అండ్ మ్యారేజ్ విషయంలో బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, మ్యారేజ్ డిలే అవ్వడం కానీ, ఇంకా ఎనీ రీజన్, అంటే ఈ విధమైన పర్టికులర్ స్ట్రెస్ వల్ల ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ స్ట్రెస్ వల్ల వీళ్ళకి సరిగ్గా నిద్ర లేకపోవడము, అండ్ హార్మోన్స్ పర్టికులర్గా ఆండ్రోజన్స్ అంటాము. సో అవి ఓవర్గా ప్రొడక్షన్ అవ్వడం, అంటే మేల్ హార్మోన్స్ జనరల్గా బాడీ లోపల ఓవర్గా ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఈ హెయిర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ, పీరియడ్స్ అనేది డిలే అయిపోవడం. యూజువల్గా 28 days కానీ 1 month కానీ వచ్చే పీరియడ్ 15 days డిలే అవ్వడము, కొంతమందిలో 1 week డిలే అవ్వడం, ఒక 2 months 3 monthsకి రావడం, కొంతమందిలో అసలు 6 months దాకా పీరియడ్స్ కనపడకపోవడం. ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ దీనివల్ల పర్టికులర్గా ఏమవుతుందంటే బాడీ ఓవర్ వెయిట్ అయిపోవడం, ఒబేసిటీ రావడం జరుగుతుంది. ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మెటబాలిజం కూడా దెబ్బతింటుంది, ఓవర్ వెయిట్ వస్తారు. అంటే హైపోథైరాయిడిజంలో ఎట్లయితే థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగా లేనప్పుడు లావ్ అయిపోతారో, పీరియడ్స్ అనేది డిలే అవుతుందో, సో ఆ విధంగానే సేమ్ ఈ పీసీఓడిలో కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఓవర్ వెయిట్ రావడం. అండ్ వీళ్ళు ఈ డిప్రెషన్ ఉండడం వల్ల ఏంటంటే ఆకలి ఎక్కువ వేయడం కానీ, నిద్ర సరిగ్గా పట్టకపోవడము. సో దీనివల్ల కూడా బాడీ అనేది టోటల్గా అబ్నార్మల్ అయిపోవడము, ఒబేసిటీ రావడం, ఇలాంటివి జరుగుతాయి. జనరల్గా దీని ట్రీట్మెంట్ అనేది ఏం లేదు, హార్మోన్స్ ఇస్తారు స్టార్టింగ్లో. అండ్ పీరియడ్స్ రావడానికి వాళ్ళు ఈ హార్మోన్స్ ఇచ్చి రెగ్యులర్గా పీరియడ్ వచ్చేటట్టు చేస్తారు. బట్ హార్మోన్ టాబ్లెట్స్ వాడితేనే పీరియడ్ వస్తుంది, అదర్వైజ్ రాదు. అండ్ కంప్లీట్గా సొల్యూషన్ ఏంటి అంటే అలోపతిలో ఉండేది సర్జరీ. సో సర్జరీ చేసి ఈ సిస్ట్ని రిమూవ్ చేయడం చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే టెంపరీగా సిస్ట్ అని పోతాయి, రిమూవ్ చేస్తారు కాబట్టి పోతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ టెండెన్సీ, ఆ స్ట్రెస్ అనేది, ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఈ పీసీఓడి అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది 6 monthsకి రావచ్చు, 1 yearకి రావచ్చు. సో ఆ విధంగా పర్మనెంట్ క్యూర్ అనేది ఏ సిస్టంలో కూడా లేదు, అలోపతిలో కానీ ఎనీ సిస్టమ్. ఓన్లీ హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఇది పర్మనెంట్గా తగ్గుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో, ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏదైతే నిద్ర పట్టకపోవడం కానీ, ఈ డిసప్పాయింట్మెంట్ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మా మెడిసిన్ ద్వారా అండ్ మా కౌన్సిలింగ్ ద్వారా గ్యారంటీ తగ్గుతుంది. అండ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇట్స్ మైల్డ్ ప్రాబ్లం. కాబట్టి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మారిపోవడము, అంతా డిసప్పాయింట్మెంట్ అయిపోవడం, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడడము, ఇంకా వాళ్ళు గైనకాలజిస్ట్కి వెళ్ళి తర్వాత సర్జరీకి వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ స్ట్రెస్ వల్ల జరుగుతుంటాయి. అండ్ మా మెడిసిన్ ద్వారా హార్డ్లీ 6 monthsలో, అంటే ఇప్పుడు పీరియడ్స్ డిలే అయిన వాళ్ళు లేదంటే మేము ఇచ్చిన మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 1 month ఆర్ 2 months మ్యాక్సిమం మళ్ళీ పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. 1 monthకి వచ్చే వాళ్ళకి 1 monthకి 28 days వచ్చే వాళ్ళకి 28కి రావడం. అండ్ ఈ ఏదైతే ఓవర్ హెయిర్ గ్రోత్ ఉంటుందో, అన్వాంటెడ్ హెయిర్, సో ఇలాంటివి ఫస్ట్ స్టాప్ అయిపోతుంది రావడం. అంటే కొత్త హెయిర్ రాకుండా కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. అండ్ ఉన్న హెయిర్ మెల్లమెల్లగా రాలిపోతుంది. అండ్ ఆ టెండెన్సీ అనేది, హిర్సుటిజం అనే టెండెన్సీ అనేది కంప్లీట్గా పోతుంది. అవుతుంది ఏంటంటే దీని కోర్స్, అంటే ఒక 6 months మినిమం కోర్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం, చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం, ఏదో హార్మోన్స్ టాబ్లెట్స్ వాడుతూ అలాగే నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని ఏంటంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. మినిమం 6 months అండ్ 1 year కూడా పట్టొచ్చు. సో ఈ రెగ్యులర్ కోర్స్ తీసుకుంటే ఏంటంటే ఉన్న సిస్ట్ తగ్గిపోవడమే కాకుండా హార్మోన్స్ అనేది మళ్ళీ బ్యాలెన్స్కి రావడము, మళ్ళీ ఎవ్రీథింగ్ నార్మల్ రావడం జరుగుతుంది. అండ్ ఇది టెండెన్సీ కూడా పోతుంది.
అంటే పీసీఓడి అనేది వచ్చే టెండెన్సీ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా పోతుంది. అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ రాదు. ఒకసారి మా ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ 100% ఇది రిపీట్ కాదు. అండ్ ఈ ఒబేసిటీ ఏదైతే ఈ పీసీఓడి వలన వచ్చిన ఒబేసిటీ ఉంటుందో అది కూడా మెల్లమెల్లగా కరిగిపోయి మొత్తం ఫ్యాట్ అనేది మొత్తం నార్మల్గా వస్తుంది. అండ్ ఈ పీరియడ్స్ రెగ్యులారిటీ రావడం వల్ల మూడ్ స్వింగ్స్ అనేది తగ్గుతుంది. అండ్ ఎగ్స్ ఏవైతే ఇంతకుముందు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ డెవలప్ అవడము రిలీజ్ అవ్వడం జరుగుతుందో అది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఓవరీస్ కూడా నార్మల్ సైజ్కి వస్తాయి మా ట్రీట్మెంట్ ద్వారా. అండ్ పర్టికులర్గా ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఏదైతే డిసప్పాయింట్మెంట్ ఉంటుందో స్ట్రెస్ ఉంటుందో అది కంట్రోల్ చేసుకొని డైట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో వీళ్ళేంటంటే ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడం చేయాలి. కూల్ డ్రింక్స్ కానీ అంటే షుగర్ ఐటమ్స్ కూడా మ్యాక్సిమం తగ్గియాలి. అండ్ ఫ్యాట్ ఐటమ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ మానేసి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. డైలీ వాకింగ్ యోగా ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుతుంది. హార్మోన్స్ కూడా మన రెగ్యులర్ యాక్టివిటీ వలన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అండ్ ఈ రెగ్యులర్ యాక్టివిటీ వలన మన తీసుకున్న డైట్ కూడా మంచిగా డైజెషన్ అయ్యి బాడీకి కరెక్ట్గా సూటబుల్ ఉంటుంది. అండ్ ఈ పీరియడ్స్ సరిగా రాని వాళ్ళు ఏంటంటే ఎక్కువ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి. అంటే పర్టికులర్గా బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ కాంటెంట్స్ ఎక్కువ ఉన్నవి లైక్ ఇప్పుడు వాటర్ మెలన్ కానీ దానిమ్మ కానీ బీట్రూట్ బ్లాక్ గ్రేప్స్ ఇట్లాంటివి బాగా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ నాన్ వెజ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. పర్టికులర్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఇవి చేస్తూ మైండ్ని ప్లెజెంట్గా హ్యాపీగా ఉంచుకోవాలి. ఈ డిసప్పాయింట్మెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని రెగ్యులర్ స్లీప్ అనేది ఉండేటట్లు చేయాలి. డైట్ బాగా కేర్ఫుల్గా తీసుకోవాలి. అండ్ ఇనీషియల్గానే ఈ ప్రాబ్లమ్ స్టార్టింగ్లోనే మా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. అండ్ ఈ హిర్సుటిజం ఏదైతే అన్వాంటెడ్ హెయిర్ వస్తుందో దానివల్ల ఇంకా డిప్రెస్ అవుతారు. సో అన్వాంటెడ్ హెయిర్ రాదు అండ్ ఒబేసిటీ రాకుండా ఇనీషియల్గానే కంట్రోల్ అయిపోతుంది. అండ్ మా కోర్సు వాడితే కంప్లీట్గా నార్మల్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా రాదు. అండ్ ఇప్పటికి ఎందుకంటే ఎన్నో నంబర్ ఆఫ్ కేసెస్ మేము ట్రీట్ చేసాం కాబట్టి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. సో పీసీఓడి వచ్చినా భయపడద్దు, టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండండి. మా దగ్గరికి వస్తే మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల 100% క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.